హాయ్ హలో నమస్తే. నేను మీ కట్ట కార్తిక్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అలా వచ్చాడు, ఇలా వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసినట్టు తెలుస్తూ ఉంది. జనసేనలో జాయిన్ కావటానికి వాళ్ళ సుముఖతను వ్యక్తం చేసినట్టు తెలుస్తూ ఉంది. కాకపోతే కూటమి పార్టీలు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు చేర్పించుకోకూడదు అని ఒక నిబంధన రీత్యా మాట్లాడుకొని చెప్తామని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇంతకీ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎందుకు చేరబోతా ఉన్నారు, వాళ్ళ అంతరార్థం ఏంటి, చేరితే వైసీపీ పరిస్థితి ఏంటని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం కార్తీక్ గారు. సార్, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు లేదో, ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని వదిలేసి పవన్ కళ్యాణ్ కలిశారండి. ఎందుకు కలిశారు, కలవటంలోని అంతరార్థం ఏంటి, వాళ్ళు ఒకవేళ జనసేనలో కనుక జాయిన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణలు ఏ రకంగా ఉంటాయి? అంటే అంటే పూర్తి సమాచారం మనకు కూడా ఇంకా రాలేదు, కానీ ఇది మొదటి నుంచి కూడా లాస్ట్ 1 వీక్ నుంచి నడుస్తుంది. ఎందుకంటే జనసేన అనేది 21 మందితో గెలిచారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా వాళ్ళే పోషిస్తున్నారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష పాత్ర ఇవ్వమని చెప్పి అంటున్నారు. ఎందుకంటే సఫిషియంట్ మెంబర్ లేరు కాబట్టి. అవును, పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు కావచ్చు, 10% ఉండాలి, అది లేదు కాబట్టి. అవును, సరే, దానికి అసెంబ్లీ స్పీకర్కి పెట్టుకున్న, శాసనసభ వ్యవహారాల శాఖ పయ్యావుల కేశవకి లెటర్ పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లా. చివరికి కోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకి. హైకోర్టు మా పరిధిలోది కాదు, మీరు అసెంబ్లీలో రూల్స్ ప్రకారం అక్కడ తేల్చుకోమన్నారు. చివరికి ఇంతవరకు కూడా వాళ్ళకి అర్హత లేదు, ఇవ్వమని చెప్పారు. మరి అందుకని ఆ రోజు నుంచి బాయ్కాట్ చేసి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకి రాకుండా గతంలో ఎప్పుడు లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. అవును, అంతే కదా. ఆయనతో పాటు 10 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకి వెళ్ళాలని, ఆయన రాడు, వాళ్ళు రాని ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో తీసుకొచ్చే అవకాశం కూడా లేదు. అవును, ఇకపోతే 60 రోజులు వెళ్ళకపోతే వీళ్ళు డిస్క్వాలిఫై అనేది ఒక రూల్ ఉంది. సరే, 60 రోజులు వెళ్ళకపోవడం అంటే వాళ్ళ అసెంబ్లీ సెషన్స్ జరిగే క్రమంలో అనేది ఒకటి ఉంది. రూల్స్ ప్రకారం ఏంటంటే ఈ 60 రోజుల్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలు పలు దఫాలుగా అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళే. అంటే అసెంబ్లీ సమావేశాలకే కాకుండా వీళ్ళ యొక్క జీతభత్యాలు తీసుకోవడానికి, వీళ్ళు సంతకాలు పెడతానికి, అసెంబ్లీ లిటరేచర్ తీసుకోవడానికి ఉంటారు కదండి వీళ్ళు. అంటే నాకు ఇక్కడ బేసిక్ క్వశ్చన్, అసెంబ్లీకి రానప్పుడు మనం ఆఫీస్కి ఉద్యోగాలకి రాకపోతే ఉద్యోగాలు ఉండవు, కనీసం శాలరీ అయితే కట్ చేస్తారు. అసెంబ్లీకి రానప్పుడు వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి? అది కూడా ఒకటి నడుస్తూ ఉంది. కాకపోతే అసెంబ్లీకి రానప్పుడు అలవెన్స్లు ఎందుకు ఇవ్వాలి, అసెంబ్లీకి రానప్పుడు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి? అసెంబ్లీ సభ్యుడి బాధ్యత నెరవేర్చినప్పుడు ఆ శాలరీలు, అలవెన్స్లు ఇవన్నీ ఎందుకు ప్రజల ఖజానా నుంచి? సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు చెప్పిన పాయింట్లో, అసలుకి దేవాలయాలు అంటే అసెంబ్లీలో మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజలు అంతిమ నిర్ణేతలు. అవును, ప్రజాస్వామ్యంలో ఓటు అంత విలువ. అవును, ఓకేనా. ప్రమాణ స్వీకారం చేసి మీరు మేము ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ప్రభుత్వ యొక్క పాలసీ నిబంధనలు లోబడి అని చెప్పి చేస్తారు కదా. మరి ప్రమాణం చేసినప్పుడు మీరు ప్రజలకే, మిమ్మల్ని గెలిపించిన ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? అది ముందు ప్రశ్న. మీరు అసెంబ్లీని గెలిపించడానికి, అసెంబ్లీని బాయ్కాట్ చేయడానికి కాదు కదా. అంతే కదండి. అది చాలా తప్పేది. అది కంటిన్యూగా సెషన్స్ నడిపే సమయంలో 60 రోజులు పోతేనే ఇది ఉన్నా, ఈరోజు అలా వచ్చి ఇలా వెళ్తాం, ఏదో హాజరైనట్టు చూపించుకోవటం, 5 నిమిషాలు ఉండి బాయ్కాట్ చేయటం. చివరికి కడప ప్రోగ్రామ్ 3 రోజులు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు, మీకు తెలుసలేదు. డైరెక్ట్ గానే కడప వెళ్తున్నాడు. కడప వెళ్తాడు, లేకపోతే బెంగళూరు వెళ్తాడు, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్. ఇయే కదా సార్ అసెంబ్లీ ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఏంటి సార్ అసలు? అదే ఇక్కడ ఏమంటారంటే, ప్రజలు మిమ్మల్ని గెలిపించింది 151 నుంచి గెలిపించింది ప్రజలు మంచి సుపరిపాలన అందిస్తారని. రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మించిన పరిపాలన అందిస్తారని కొడుకుగా అనుకున్నారు. మరి సంక్షేమ మాటను, అభివృద్ధిని మర్చారు. లక్షల కోట్లు ఇచ్చాము, బటన్ నొక్కాము, ఓట్లు పడుతున్నారు, పడలా, మిమ్మల్ని నమ్మలా. కాబట్టి 151 నుంచి 11కి పరిమితం అయిపోయారు. 11 అయినా కానీ ఒక్క సీటు కూడా లేదు. ఎవరు, పవన్ కళ్యాణ్ గారు దశాబ్దంన్నర పోరాడాడు. ఒక్క సీటు కూడా లేని వ్యక్తిని ఎన్డీఏలో కీలకంగా మోదీ గారు ఆ రోజు గుర్తించాడు 2 సంవత్సరాల క్రితం. ఈ రోజు ఆ ఒక్క వ్యక్తి 21 మందిని 100% స్ట్రైక్ రేట్తో తీసుకెళ్లేదా? సరే కాదు, ఓడిపోయానని ప్రజల మీద కోపాన్ని చూపించడం, అసెంబ్లీ మీద కోపాన్ని చూపించడం చేయలేదు కదా. ప్రజల కోసం నిలబడ్డాడు, ప్రజల మెప్పు పొంది 21కి 21 అంటే 100% స్ట్రైక్ రేట్ సంపాదించి. అది కాకపోతే నాయకత్వం. ఇప్పుడు పవన్కి జగన్కి తేడా ఏంటంటే, ప్రజల మనల్ని పొందడానికి పదవిలే అవసరంలా నీకు. అవును, ప్రజల గుండెల్లో మీరు ఉండాలంటే ప్రజల సమస్యలు వెలుగెత్తాలి. అసలు ప్రజల సమస్యలు ఏమి వెలుగెత్తకుండా మీ ఎదుగుదల కోసం తప్పితే, ఇప్పుడు ఏంటంటే ఓడిపోయిన వాళ్ళు బయట ఉండి బాధపడుతున్నారు,
పవన్ కళ్యాణ్ గారు గేటు కూడా దాటి వాళ్ళంతా వాళ్ళ ఇంటి గేటు దాటి బయటకు రాలేకపోతున్నారు. దేశ సరిహద్దు దాటి వెళ్ళిపోతున్నారు. ఓడిపోయిన వాళ్ళు అట్లా బయట నుండి బాధపడుతుంటే గెలిచిన వాళ్ళు లోపల నుండి బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఫలితంగా ఆయన వ్యవహారం వల్ల. కరెక్టే కదా సార్. ఇప్పుడు ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకైనా నిజంగా వైసీపీని వీడితే మీరు చెప్పినట్టు ఆ ముగ్గురు పేర్లు నాకు వచ్చిన సమాచారం కూడా మరి మీకు వచ్చిన సమాచారం అదే అయ్యి ఉండొచ్చు. పాడేరు అరకు ఎమ్మెల్యేలు డెఫినెట్ గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ, ఎస్టీ కాన్స్టిట్యున్సీ. వాళ్ళు మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్రలో ఎక్కువ సీట్లు ఇచ్చారు. 3 సీట్లు మెయిన్. మరి బొత్స గారు కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. అరకు పాడేరు ప్రజలకి 2 సీట్లు ఇచ్చారు. అక్కడ 2 సీట్లు ఇచ్చారు. ఎంపీ కూడా గెలిచింది అరకు వైసీపీ. అంతే కదండి. అక్కడ బీజేపీ పోటీ చేస్తే ఓడిపోయింది. అది వాస్తవమే. కాబట్టి ఇక్కడ ఉత్తరాంధ్రలో మీకు ట్రైబల్స్ ఏరియాలో 7 దశాబ్దాల్లో ఎప్పుడు లేని విధంగా రోడ్లు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పడుతున్నాయి. అవును, మరి జరుగుతుంది, నడుస్తుంది. మన్యంలో వచ్చే వాళ్ళు కూడా గర్భిణీ స్త్రీలు కూడా పల్లకిల్లో మోసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి. గతంలో బేసిక్ నీడ్స్ లేవు. అటువంటిది ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఫారెస్ట్లోకి వెళ్తాం, అటవీ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా వాళ్ళకు ఒక ఆశలు అనేది చిగురిస్తుంది. మరి వాళ్ళు కలిసిన ముగ్గురులో వాళ్ళిద్దరు డెఫినెట్గా. నిజానికి ఈ వైసీపీ కంచికోట్లు దాని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక ఫోకస్ పెట్టారా ఏంటి? అంతే కదా. మరి ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఆయన కొంచుకోవటం అంటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఆస్థానం ఏం కాదు కదా సార్. ఇదేమో రాజకీయం కాదా, రాజ్యం ఏం కాదు కదా, ఈయన సామంతులు ఏం కాదు కదా. ప్రజలు ఆయన అలానే భావిస్తాడండి. ఆయన భావించితే భావించవచ్చు. కానీ ఉత్తరాంధ్ర ప్రజలు ఈయన ఉత్తరాంధ్రలో దశాబ్దాల నుంచి అనేక పార్టీలు వచ్చినా ఎప్పుడు లేని విధంగా ఉద్దాన సమస్యను ప్రపంచానికి తెలియజేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కాదా? అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా నిరాధ్యక్ష సంఘీభావం తెలియజేసింది పవన్ కళ్యాణ్ గారు కాదు? అవును. విశాఖ రైల్వే జోన్ కోసం పోరాడింది ఆయన కాదా? అవును. మరి ఆయనకి ఉత్తరాంధ్ర వలసలు వెళ్తున్నారు, వలసలు కాకుండా పరిశ్రమ కావాలని పోరాడింది పవన్ కళ్యాణ్ గారు కాదా? అదే సమయంలో ట్రైబల్స్ కోసం కూడా ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ గారి కోసం వాళ్ళు ఆయన చేసే కార్యక్రమాలు వాళ్ళని వైసీపీ అయినా అవతల ప్రతిపక్షాలు కూడా ప్రశంసిస్తున్నాయి. అదేవిధంగా పాడేరు అరకు ఎమ్మెల్యేలు డెఫినెట్గా వెళ్ళిపోతారని తెలుస్తుంది. లేకపోతే ఎర్రగొండపాలెంలో ప్రకాశం జిల్లా తాడిపత్రి చంద్రశేఖర్ అని ఒక పేరు వినపడుతుంది, ఇంకోటి పొద్దుటూరు. ఈ గెలిచిన వాళ్ళు కొంతమంది ఒక 3-4 చూపు జనసేన వైపు అన్నట్టుగానే కనపడుతుంది. సరే ఏదైనా కానండి, ఒక డిప్యూటీ సీఎంగా మన బొత్స సత్యనారాయణ లాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారిని చూసి అక్కడ ఆగి ఇద్దరు ఆలింగనం చేసుకున్నారు. అవును. ఆయన కూడా ఈ రోజు రేపే వెళ్ళిపోతారని అంటున్నారు. బొత్స గారు మండలి నేత వైసీపీకి. అవును, అది శాసన మండలి చైర్మన్ ఒక ఆయన ఉన్నాడు, మోషన్ రాజు. ఆయనే రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు అంటున్నారు. మరి ఇవన్నీ కూడా మరి ఈ ఉన్న వాళ్ళని ఏ విధంగా కాపాడుకుంటాడు? ఒకవైపు రాజ్యసభలో నెంబర్ 2 వెళ్ళిపోయాడు విజయసాయిరెడ్డి. అవును, 2028 వరకు ఆయనకు పీరియడ్ ఉంది. ఎందుకో సార్ జగన్మోహన్ రెడ్డితో ఎవరు ఉండలేని పరిస్థితులు ఎందుకని ఆ పరిస్థితి కోటరి ఆ నలుగురు అన్నట్టుగా ఒక ధనంజయ రెడ్డి గారు, ఒక సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళిద్దరితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి ఈ యొక్క ఇదిలో ఉండిపోయాడు సార్. వైవి సుబ్బారెడ్డి ఈ కోటరీ నుంచి దాటి ఆయన వెళ్ళలేకపోతున్నాడు. అందుకనే A2గా విజయసాయిరెడ్డి, ఆయనతో పాటు 33 కేసుల్లో A2గా ఉన్న విజయసాయిరెడ్డి జైలు మెట్టు ఆయన కాదని వెళ్ళిపోతున్నాడు. అంటే జగనన్న వదిలిన బాణం జగన్ వైపే దూసుకెళ్తున్నట్టు షర్మిల గారు డైరెక్ట్గా అటాక్ ఇస్తున్నారు. మామూలు కాదు. మరి ఇక్కడ స్వపక్షం విపక్షలాగా ఇంట్లో నువ్వు నీ రక్తం పంచుకున్న నీ సిస్టరే నేను కాదు అని అంటారు, శత్రువులు ఎక్కడ ఉండరు సొంత ఇంట్లోనే ఉంటారని. ఏదైనా దీనికి స్వయంకృత అపరాధం. స్వయంకృత అపరాధం. ఈ రోజు ఆయనలో గెలిచిన 11 మందిలో ఆయన ఒకరిని తీసేస్తే 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు వాళ్ళు కాదు అనుకుంటున్నారంటే, వాళ్ళ దారిలో వాళ్ళు ఎత్తుకుంటున్నారంటే మళ్ళీ వాళ్ళ ఎదుగుదల రాజకీయ భవిష్యత్తు అంతే కదా సార్. ఇప్పుడు ఎమ్మెల్యే అంటే చిన్న విషయం కాదు, ఎంత ఖర్చుతో కూడింది, కష్టంతో కూడింది. అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి ఎమ్మెల్యే గనికి అసెంబ్లీకి రాకపోతే వాళ్ళకి బాధ అనిపిస్తుంది కదా. వాళ్ళ జీవన ప్రమాణాలు ప్రజలు నువ్వు అసెంబ్లీకి వెళ్ళినాడు నిన్నెందుకు ఓటు వేయాలరా అంటారు కదా. అంతే కదా. ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు 60 రోజులు పోలేదనే కారణం చేత వీళ్ళ మీద అనర్హత వేటు పడింది అనుకో, వీళ్ళు ఏ మొహం పెట్టుకుని జనం దగ్గర పోయి ఓటాడుతారు? అసెంబ్లీకి పోలేదని కదా గెలిపించినప్పుడు 60 రోజులు వెళ్ళినాడు, మీరు ఇప్పుడు జీవితం మళ్ళీ ఎందుకు ఎత్తారా? అంతే కదా సార్. ఏదైనా కానీ ఇలా స్వయంకృతాపరాధంగా మనం భావించాలా. సరే ఆ ముగ్గురు ఎవరు అనేది ఈ రోజు కాకపోయి రేపైనా తెలిసి ఏదైనా కానీ ఈ ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి ఆయన శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. తన ఉనికిని కాపాడుకుని వంశీ ద్వారా అమాయకుడు అని చెప్పి విజయవాడలో ఒక సభ పెట్టి పోలీసులు బట్టలు ఉపదిస్తానంటున్నాడు. లేకపోతే ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ మనం మిర్చి యార్డ్లో ధర్నా చేసి 8 మంది కేసు పెట్టించుకున్నారు. ఉనికి కోల్పోతున్నాడు. ఉత్తరాంధ్ర వెళ్ళిపోతుంది. ఒకవైపు కోస్తాలో ఉనికి కోల్పోయేదానికి వంశీధర చేశాడు. ఇక గుంటూరులో
పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఉండారా లేని పరిస్థితిలో. సహజంగా సార్ అరెస్ట్ అయినప్పుడు అయ్యో పాపం అని అనిపిస్తుంది. కానీ ఎందుకు వల్లరిని వంశీ అరెస్ట్ అయినప్పుడు ఉమ్. అయ్యో పాపం అంటే ఎక్కడి నుంచి వచ్చి రాలేదు సార్ కనీసం. సార్ ఇక్కడ ఆయన వ్యక్తిగతను కార్తీక్ గారు, మీరు ఒక చేయి నీకు వైపు చూపిస్తే 4 వేలు నా వైపు ఉంటాయి. అందులోనూ సత్యవతి ఉన్నప్పుడు మన రాజకీయంగా ఎవరు లైఫ్ ఇచ్చారో, ఏ పార్టీలో లైఫ్ వచ్చిందో, టీడీపీలో ఏ రాజకీయ గన్నవరం ఎమ్మెల్యే ఆయన వంశీ అవును. వైసీపీలోకి వెళ్ళిపోయి వ్యక్తిగతను చంద్రబాబు నాయుడు కళ్ళమని నీళ్ళు వచ్చేట్టు చేసి డిఎన్ఏ పరీక్షను లోకేష్ విమర్శించి సభ్య సమాజం తలదించుకునే విధంగా నీకు అధికారం ఉంది కదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాపకం కోసం ఆ రోజు విమర్శించింది నిజం కాదా? వాళ్ళ భార్య గారు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారే, నాకు తెలియకుండా నోటీస్ లేకుండా అంటే. మరి ఆ రోజు భువనేశ్వరం అని తిట్టినప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు తప్పు అని చెప్పి? రాజకీయ జీవితం ప్రసాదించిన టీడీపీ కర్మాగారాన్ని మీరు విభేదించి ఆ పార్టీ ఆఫీసే ధ్వంసం చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలా? సత్యవర్ధన్ అనే వ్యక్తి దళితుడిని కంప్లైంట్ ఇస్తే ఆయన కిడ్నాప్ చేసి బలవంతంగా కోర్టుకెళ్ళి ఇచ్చేసినప్పుడు, విత్డ్రా చేసుకున్నప్పుడు ఆయన కేసు మరి చెప్పాడుగా కోర్టుకి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా కేసు ఫైల్ అయి ఉంది కదా, నీకు హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు కదా, నీకు పీడీ వారెంట్ కూడా పీటీ వారెంట్ పీడీ వారెంట్ కూడా ఇప్పుడు అవును సర్వ్ చేశారు. సర్వ్ చేశారు. ఇవన్నీ దేనికి సంకేతం సార్? మీరు ఎప్పుడైనా కానీ నోరు ఉంది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం విచక్షణ మరిచి సభ్య సమాజం తలదించుకొని బూతులు తిట్టి ఇతను కావచ్చు, కొడాలి నాని కావచ్చు, రోజా కావచ్చు, ఎవరైనా ఆ టైం వచ్చినప్పుడు తప్పదు. సో కాబట్టి చంద్ర శ్రీనివాసరావు గారు చెప్పేది ఏంటంటే, జరిగిన తప్పులు పదే పదే రిపీట్ కావటం వైసీపీ నాయకుల్లో కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తుంది. ఎమ్మెల్యేలు ఉండే పరిస్థితి లేకుండా చేస్తుంది. ఇప్పటి నుంచి అయినా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా వస్తారని నమ్మిన ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు అలా వచ్చి ఇలా వెళ్ళిపోవటానికి చూసినటువంటి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కలిసినట్టు తెలుస్తోంది. చూద్దాం ఏపీ రాజకీయాల్లో ఇంకేం జరగబోతుంది అనేది.